హలో వైఎస్ఆర్సిపి నాయకులారా, కార్యకర్తలారా, అభిమానులారా, అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, కొంతమంది ఎదవల వల్ల, కొంతమంది సన్నాసుల వల్ల ఈరోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేస్తున్నాను. ఇక నుండి నా నగేష్ యనమల యూట్యూబ్ ఛానల్ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కానీ, ఆ పార్టీ నాయకులకు కానీ, నాయకులకు కానీ, ఇంకెవరికైనా సరే ఎవరికి సంబంధించి కానీ నగేష్ యనమల అనబడే నేను ఇక నుండి పాటలు చేయట్లేదు. ఈరోజు నుంచి ఈ పార్టీని వదిలేస్తున్నాను. ఈ విషయాన్ని మీకు తెలియజేయటం కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే జగనన్న గారి అభిమానులు, ఆయన కార్యకర్తలు నా పాటల్ని ఎంతగా 13 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి నా పాటల్ని మీరు ఎంతగా ఆదరించారు, నాకు ఎంత మంచి పేరు వచ్చేలా మీరు చేశారు నాకు తెలుసు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఈ విషయం మీకు చెప్పడం కొంచెం బాధగానే ఉంది, కానీ తప్పట్లేదు ఫ్రెండ్స్. ఈ పార్టీలో ఎక్కడ చూసినా అంతా ఎదవలే ఉన్నారు. అంటే అందరు కాదు, అందరిని అంటలేదు నేను. కొంతమంది ఎదవలు కరెక్ట్గా జగనన్న గారికి దగ్గరగా ఆనుకునే ఉంటారు. కొంతమంది అంటే మళ్ళీ కొంతమంది అంటే వేరే వస్తారు. వాళ్ళు కూడా కాదులే, కానీ ఒకడున్నాడు. ఆ నీచుడు వల్ల ఈరోజు నేను ఈ పార్టీ నీకు నుంచి వదిలేస్తున్నాను. చేశాను ఇప్పుడు ఎలక్షన్ కూడా ఒక 9 సాంగ్స్ ఏమో చేశాను. అవి కూడా ఈరోజు ఒక సాంగ్ రిలీజ్ చేశాను కదా. ఇక నుంచి అది కూడా ఇప్పుడు ఇవాళ రిలీజ్ చేసిన సాంగ్ని కూడా నేను తీసేస్తున్నాను నా ఛానల్లో నుంచి. ఓకేనా? సో ఇక నుంచి నా ద్వారా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నా తరపు నుంచి అయితే ఇక నుంచి ఏ పాటలు రావు. ఈనాళ్ళు నన్ను ఎంతగానో ఆదరించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ ఛానల్లో కనిపించినా, ఏ ప్రోగ్రాంలో కనిపించినా వినిపించే ప్రతి ఒక్క పాట నాది అని చాలా గర్వపడేలా చేసింది మాత్రం జగనన్న గారి అభిమానులు, కార్యకర్తలు మీరే. ఎందుకంటే నా పాటలు మీరు అంతగా ఆదరించారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కనిపిస్తే అక్కడ నగేష్ యనమల అనేవాడి పాట మాత్రమే ఉంటుంది. ఎన్ని హిట్ సాంగ్స్ ఇచ్చాను, చెప్పుకోలేని హిట్ సాంగ్స్ కూడా కొన్ని ఇచ్చాను. కాకపోతే చెప్పుకోలేమవి కొంతమంది ఎదవల వల్ల. ఎందుకు వాళ్ళ బతుకు వదిలేసాం అంతే, వదిలేయటం తప్పితే ఏం చేయలేము. సో మ్యాటరు అది. ఇక మరి మర్చిపోయాను, సారీ. ఏం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే, నెక్స్ట్ మాత్రం ఉండవు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంక్రాంతి సంబరాలు భలే చేయించావు అసలు. నీ దగ్గర టాలెంట్ ఉంది చెవిరెడ్డి. నేను ఎప్పుడు తూర్పు కొండల్లో పాట కాడి నుంచే నిన్ను కనిపెట్టా. అందుకే ఆ పాట తర్వాత మళ్ళీ నీ దరిదాపులకు కూడా నేను రాలా. ఇటీవల వచ్చాను, మళ్ళీ నువ్వు మారలేదని అర్థమైపోయింది నాకు. సో ఎందుకైనా మంచిదని చెప్పేసి మళ్ళీ దూరంగా ఉన్నా. ఓకేనా? వమ్మో, నువ్వు సామాన్యుడుగా స్వామి. ఎట్లయితే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నగేష్ యనమల అనేవాడు వదిలిపెట్టేటట్టు చేయాలనుకున్నావు, చేసావు. ప్రోగ్రాం భలే చేసావు భాస్కర్ రెడ్డి ఈరోజు. ఆహా, అందరికి అవార్డులు ఇప్పించావుగా. ఏయ్, నువ్వు సూపర్ చెవిరెడ్డి. ఏం బతుకు చెవిరెడ్డి నీది. అంటే ఆ కళాకారులు, సారీ స్వామి, మళ్ళీ అక్కడ ఉన్న కళాకారులంతా నా ఫ్రెండ్సే. నా ఫ్రెండ్స్, నా దోస్తులు, నా ఆత్మీయులు, నాకు కావాల్సిన వాళ్ళు, మంచి కళాకారులు, మిత్రులారా. మిమ్మల్ని అయితే నేను ఏమంటలేదు. ఈరోజు అంటే ఈ ప్రోగ్రాం చేయించాడు కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వాడిని అస్సలు నమ్మొద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. అమ్మో, చాలా డేంజరస్ క్యాండిడేటు. ఎవరు నమ్మొద్దు మిత్రులారా. ఓకే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు.
ఈ పార్టీని నేను వదిలి వెళ్ళిపోయేంత వరకు నన్ను ఎన్ని రకాలుగా అవమానించాలో, ఎన్ని రకాలుగా నన్ను బాధ పెట్టాలో, ఎన్ని రకాలుగా నన్ను హింసించాలో హింసించావు. నీ కార్యక్రమాల ద్వారా కానీ, నీ చేతల ద్వారా కానీ. ఎరా సారీ పెద్దవాడు, ఎందుకులే నీ బతుకు. ఎప్పుడో నీ గురించి బయట పెట్టాల్సింది నువ్వు ఎలాంటి వాడివి, నీ క్యారెక్టర్ ఏంటి అనేది. ఎందుకు నా వల్ల మళ్ళీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, జగన్ గారికి చెడ్డ పేరు వస్తుంది, జగన్ గారి పార్టీలో ఇటువంటి వాళ్ళు ఉంటారు అని చెప్పేసి అది ఒకటి ఉండిద్ది అని చెప్పేసి నేను కూడా పెట్టలేదు. అంటే ఇప్పుడు ఈ వీడియో నువ్వు చూసిన తర్వాత ఏదన్నా ఏం చేస్తుంది అని అంటావేమో, మళ్ళీ బొక్కలోది డిలీట్ చేయలా, దగ్గరే ఉంది. సంగీతం, సాహిత్యం, నిర్వహణ, నిర్మాణం డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎవరెడ్డి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. బతుకు అబ్బా, ఇలా బతుకు. ఇది నీ పిల్లలకు తగిలిద్దు. రేపు నీ కొడుకులు 2 ఉన్నారు, మోహిత్ రెడ్డి ఇంకా ఇంకో బాబు. చాలా మంచి వ్యక్తులు అబ్బా, వాళ్ళు పిల్లలు చాలా మంచి వాళ్ళు. మీ పిల్లలు వాళ్ళకి తగులుతాయి నువ్వు చేసే పాప పనులు మొత్తం, నువ్వు చేసే ఇటువంటి అన్యాయాలు, ఇటువంటివన్నీ కూడా ఆ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తాయి. ఎందుకు చెవిరెడ్డి? ఏం బతుకు చెవిరెడ్డి నీది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మొత్తానికి ఎట్లయితే నన్ను పార్టీ వదిలిపోయేలా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. వైఎస్ఆర్సీపీ నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు మీ నగేష్ యనమల ఇదే చివరి నమస్కారం. జగనన్న ఇంక సెలవు, ఇంక సెలవు అన్నా, ఇంక సెలవు.